అయితే ఇప్పుడు అనిల్ పర్సనల్ లైఫ్లోకి వద్దాం. ఓకే మాస్టర్. అనిల్ వాళ్ళ మమ్మీ డాడీ ఎక్కడ ఉంటారు? మా విలేజ్లోనే ఉంటారు. ఎంతమంది అన్నలు, ఎంతమంది తమ్ముళ్ళు? నేను ఒక్కనే మాస్టర్. నువ్వు ఒక్కడివే. ఓకే. మీ మమ్మీ డాడీ నీ వీడియోస్ చూసి ఏమంటారు? ఫస్ట్ స్టార్టింగ్లో చాలా ఇబ్బంది. నేను రిలేషన్కి ఎటైనా ఫంక్షన్స్కి వెళ్ళమని చాలా బాధ, రిలేషన్స్తోనే బాధ ఉండే, చాలా బ్యాడ్ టాక్ ఫస్ట్లో. నేను స్టార్టింగ్ విలేజ్ ఇప్పుడు కాలనీలో కూడా, విలేజ్లో కూడా బయటకు వెళ్తే తేడా చెక్క అన్న మాటలు వినిపించింది. నేను తీసుకోలేకపోయినా, బాధపడ్డా. అసలు ఈ వీడియోలు అవసరం అనుకని బంద్ చేసిన కొన్ని రోజులు. బంద్ చేసినాక సడన్లీ మా ఫ్రెండ్ ఒకడు వచ్చిండు. అనిల్ నేను మా కాలేజ్లో అడుగుతున్నాను, నువ్వు ఆల్రెడీ ఫేమస్ అయిపోయాను, ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నావు, అవసరం నీకని వాడు బీల్ తీసుకొని వచ్చిండు. అంతే. తీసుకొచ్చినాక ఓకే నా ఇంత నేను తాదమని షేక్ చేసిండు, సంథింగ్ ఓపెన్ చేసి కారింది. అది కారుతుంది ఫ్రెండ్స్, అమ్మ తెల్లగా చేతుల మీద పడ్డది బీర్ అని అన్న. ఓ మై గాడ్, తెల్లకి 5 మిలియన్ వేయింది మాస్టర్. మొత్తం ట్రోలింగ్స్ ఇంకా అందరు ట్రోల్ చేసిర్రు. ఓ మై గాడ్, ఇది ఇంకా వెనకకి చూడలేదు ఆ వీడియో. తర్వాత మొత్తం వైరల్ అయినాయి వీడియోస్ అన్ని. అంటే ఇప్పుడు నువ్వు వీడియోలు చేసేటప్పుడు కామెంట్స్ చూస్తావా, వ్యూస్ చూస్తావా, లైక్స్ చూస్తావా? అన్ని చూసుకుంటా. వ్యూస్ చూస్తా, కామెంట్స్ చూసుకుంటా. ఫస్ట్ వల్గర్గా కామెంట్స్ పెడితే ఏమనిపిస్తుంది నీకు? నేను రిప్లై ఇస్తా కామెంట్లు కూడా. ఓకే. ఇప్పుడు అనిల్ ఎటన్నా బయటికి వెళ్తే ఒక సెలబ్రిటీ లెక్క చూస్తారా, అనిల్ని ఒక డిఫరెంట్గా చూస్తారా, సెల్ఫీలు తీసుకుంటారా? ఇప్పుడు సెల్ఫీలు తీసుకుంటారు మాస్టర్. ఫస్ట్ లో డిఫరెన్స్ నాకు చాలా బాధ అనిపించదు. ఊర్లో కూడా తిరగాలంటే బాధ, ఏందిగా పిల్లడు గట్లా ఎత్తాడు, మారిపోయిండు, తేడా చెక్క ఇవన్నీ అన్నారు. మా ఊర్లో అయితే చాలా అన్నారు. రోడ్ మీద కూడా అంటారు కామన్. పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. అట్లెందుకు అనుకున్నారు? జస్ట్ ఎంటర్టైన్మెంట్, యాక్టింగ్ అనుకోవచ్చు కదా. ఓకే. అనిల్ మంత్లీ ఎంత సంపాదిస్తాడు? మంత్లీయా? ఓకే 20-30K. 20-30K వస్తాయి. అంటే నీ పర్సనల్ లైఫ్ సరిపోతాయి. ఓకే అంతే సార్. మమ్మీ వాళ్ళు సౌండా నార్మల్? నార్మల్. మీ ఊర్లో అంటే నిన్ను చూసి చాలా మంది కూడా ఏదైనా అకేషన్స్కి పిలవటం కానీ పిలుస్తారు? ఇప్పుడు పిలుస్తున్నారు మాస్టర్. ఏ ఈవెంట్ అయినా కూడా అనిల్ ఉండాల్సిందే. ఓకే. ప్రమోషన్ చేస్తావా? ఎంత చార్జ్ చేస్తావు? 5K. బర్త్డే విషెస్కి 1K 2K. బర్త్డే విషెస్కి కూడా డబ్బులు తీసుకుంటాను మాస్టర్. వెరీ గుడ్. అయితే ఇప్పుడు నిన్ను బర్త్డే వీడియోస్కి ఎవరైనా నీకు పిలవాలంటే ఏం చెప్తావు? మామూలుగా బర్త్డే ఈవెంట్స్కా, బర్త్డే వీడియోలకు పిలవాలంటే నీకు కాంటాక్ట్ కావాలంటే ఫ్రెండ్స్ నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నాకు ఏదైనా బర్త్డే ఉన్నా కూడా చెప్పండి, మంచిగా చెప్తాను విషెస్. సూపర్. అంతే. చూసారా ఫ్రెండ్స్, అనిల్తో బర్త్డే కానీ, మ్యారేజ్ డే విషెస్ కానీ, ఇంకేదైనా సెలబ్రేషన్స్ కానీ, అది ఈవెంట్కి పిలవాలంటే కూడా అనిల్కి సపరేట్గా వెళ్ళండి. ఇప్పుడు అనిల్, నీకు ఇంత పేరు వచ్చింది, మంచిగా అందరు ఫోటోలు దిగుతున్నారు, నీ గోల్ ఏంటి అసలు? నా గోల్ మంచి జబర్దస్త్లో ఇప్పుడు ఆఫర్ అవ్వాలని చూస్తున్నాను. ఏదైనా టీవీ షోలలో కనిపించాలి, నేను టీవీ షోలలో అవపడాలని కోరిక. అలాగే బిగ్ బాస్ కూడా వెళ్ళాలని కోరిక. సినిమాలో మూవీ కూడా ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఎలాంటిదైనా కూడా చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు, ఒక 10 minutes ఉన్నా పర్లేదు, ప్లీజ్ నన్ను తీసుకొని మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. అయితే ఫస్ట్ అయితే బిగ్ బాస్లో పంపిద్దాం ఫ్రెండ్స్, అందరం కలిసి. బిగ్ బాస్లో పంపిస్తున్న తర్వాత ఆటోమేటిక్గా జబర్దస్త్ అవన్నీ కంటిన్యూ వస్తూనే ఉంటాయి, అవును కదా? అయితే అనిల్, నీ ఎప్పుడైనా సిచ్యువేషన్లో నువ్వు ఒక్కడే ఉన్నప్పుడు అసలు నేనేంది ఇలా అయ్యాను అనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా నీకు? నాకు అట్లేమి అనిపించలేదు. అంటే వీడియోస్ ఫస్ట్లో స్టార్టింగ్లో అవసరం అనిపించింది, బాధపడ్డా. ఎందుకు ఇలా నార్మల్గా ఉండొచ్చు కదా, ఎందుకు నాకు ఇది అనిపించింది. కాకపోతే నేను కూడా ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఎందుకు అట్లా వెనకడుగు చేయాలి, నేను ఏంటో తెలియాలని చూపించుకోవాలని వచ్చిన సోషల్ మీడియాలో. సూపర్. నీకు ఎప్పుడన్నా ఫోక్ సాంగ్స్ అవకాశాలు వచ్చినాయా? లేవు. ఓకే. సాంగ్స్లోనా? ఓకే, మొన్న ఒకటి వచ్చింది, ఇప్పుడు చెప్తా నెక్స్ట్. సూపర్. ఒక క్యారెక్టర్ అంతే అందులో. అంటే అనిల్ రోడ్ల మీద వెళ్తుంటే మామూలుగా చాలామంది గుర్తుపట్టే అంత స్థాయికి ఎదిగిండు, ఓకేనా? ఇప్పుడు ఆ స్థాయిని కంటిన్యూ చేయాలంటే కూడా ఎక్కడ కూడా ఆపద్దు, ఎదుగుతూ ముందుకెళ్ళాలి. ఏ అవకాశం వచ్చినా తీసుకోవాలి, చిన్నదా పెద్దదా అని. మామూలుగా అనిల్కి రోజుకి ఎన్ని కాల్స్ వస్తాయి? 6 అయితే చాలమ్మ, వేస్ట్ పాడుకోలు చేస్తూనే ఉంటారు. ఒకటి ఫ్యాన్ అంటాడు, ఒకటి వస్తావా అంటాడు, అయినా కూడా వదలలేదు నాకు. పిచ్చిగా ఫోన్లు చేస్తారు మాస్టర్. వేస్ట్ పాడుకోలేక ముండ కొడుకు పని ఉండదు, పాట ఉండదు, ఎక్కడ నెంబర్ దొరుకుతుందో అర్థం కాదు. కొంచెం చిల్లర కామెంట్లు చెప్తారు ఫోన్లు చేసి. కొంతమంది ఏమో రియల్ గా ఫోన్ చేసి బర్త్డే విష్ కావాలని వాళ్ళు జెన్యున్ గా మాట్లాడతారు. టైం పాస్ ఇస్తారు. రాత్రి తాగినాక కూడా 12, 1, 2 అయినా కూడా ఫోన్లు ఆగుతలేవు మాస్టర్. నేను లిఫ్ట్ చేయట్లేదు. ఇక బ్లాక్ చేసినా కూడా మళ్ళీ వేరే నెంబర్స్ ఉంటారు చాలా మంది. అంటే వాళ్ళకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కావాలి. ఫోన్ చేసి ఏమంటారు అసలు? ఫస్ట్ పూడ్ర ఎలా అంటారు, అన్నాక నీ వీడియో చూస్తే ఒకసారి వస్తావా అంటాడు. అంటే ఇక కొంత బ్యాడ్ లాంగ్వేజ్ కూడా 2-3 మాట్లాడారు. ఈ రోజు కూడా వచ్చినాయి రాంగ్.
లంచ్ వరకు ఫోన్ కట్ చేయని చెప్తే ఇంకా నా లాంగ్వేజ్ లో గలీజ్ గలీజ్ తిడతావు. ఎవరన్నా ఇంటికి వరకు గొడవకు వచ్చారు? అంత లేదు మాస్టర్, నీ దగ్గర ఎవరు రారలే అంత scene. సినిమా లేదు. ఎవడైనా కామెంట్ పెట్టుడు ఫోన్ చేసుడే తప్ప. ఫోన్ కూడా సీరియస్ అయితే భయపడతారు ఆపోజిట్ వాళ్ళు. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఎవడన్నా చిడాయిస్తారా? ఇప్పుడు లేదు మాస్టర్, ఎందుకంటే నేను ఇక్కడ తెల్లారు మళ్ళీ సోషల్ మీడియా పెట్టి తిడతాను అని చీడాయించరు, ఏం చేయరు. ఫోన్లు అయితే అన్ని ఫోన్ లిఫ్ట్ చేస్తావు మామూలుగా. అంటే మనకి నైట్ ఎన్ని గంటల వరకు లాస్ట్కి వస్తాయి? వస్తే మాస్టర్ 1కి వచ్చింది, 2కి వచ్చింది. ఇక సాటర్డే సండే అయితే తెల్లారు మొత్తం. నేను 2 దాకా నేను ఉన్న 2 కూడా 2-3 ఫోన్లు చేసిర్రు, కట్ చేసిన ఫోన్స్. మామూలుగా చాలామంది ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాలో, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ కూడా ఒక మనిషిని ఎవడన్నా ప్రేమ ఫెయిలో లేకపోతే ఎవడన్నా చంపేత్తనో చచ్చిపోయిన వాళ్ళని ఫేమస్ చేస్తారు, ఒకటి దేని బనికిరాలను ఫేమస్ చేస్తారు. అవునా కదా? మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ఉంటారు వేదవులు, పర్సనల్గా కామెంట్ పెడుతుంటారు అనమాట. ఓకే, ఎనీవే నువ్వైతే ఇప్పుడైతే ప్రజెంట్ ఒక స్థాయి దగ్గరకు వచ్చినావు, ఇంకా కూడా మంచి స్థాయికి వెళ్ళి ఓకే మీ విరాట్ కోహ్లీ బావని కలవాలని, మీ విరాట్ కోహ్లీ బావని కలిసి ఆయన బ్యాట్ పట్టుకోవాలని ఏంటి ఒక్కసారి ఏమను ఇస్తాడు, కంపల్సరీ ఇస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఆయన బిగ్ ఫ్యాన్ అంట విరాట్ కోహ్లీ. సినిమాలో ప్రభాస్, ఇంకా క్రికెట్ లో అయితే విరాట్ కోహ్లీ బావ, వీళ్ళిద్దరు అంటే పిచ్చి. ఇక హీరోయిన్లు అయితే నాకు చాలా మంది, సమంత అంటారు, చాలా మంది ఇష్టం నాకు. ఓకే సూపర్. ఎప్పుడన్నా వీళ్ళని ఒకళ్ళు కలిస్తే నీ సిచ్యువేషన్ ఎట్లుంటుందో? ఇంకా ఆ రోజు నేను నిద్ర కూడా పోను. ఓకే, అనిల్కి మందు అలవాటు ఉందా? ఉంది మాస్టర్, బీర్ తాగుతాను. బీర్ ఎన్ని తాగుతావు? తాగుతాం ఇంకెన్నంటే కూర్చున్నా సిట్టింగ్ వేసిన దగ్గర. రీసెంట్లో లుక్ వెళ్తాం, బాల్ పడ్డేది బాగా ఉంటిగా తాగేసి పడుకోండి మీద. ఓకే, మామూలుగా నీ ఫిట్నెస్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి ఎట్లా పడితే అట్లా తింటారు కాబట్టి కొంతమంది ఫిట్నెస్ నీ మెయింటెనెన్స్ ఏంది అసలు? ఏమేమి తింటావు? నేనా మార్నింగ్ జ్యూసెస్ తాగుతాను నేను. ఓకే, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగుతాను, మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ చపాతి తింటాను నేను. అందుకే ఇంత లాగా ఉన్నాను. నువ్వే వండుకుంటావా? నేను వండుకున్నా, మా మమ్మీ వండుతుంది. లేకపోతే అప్పుడప్పుడు నాకు నచ్చింది నేను కూడా చేసుకుంటా. ఈ మధ్య అయితే ఫేమ్ అయ్యాక ఇక తిరుగుడు అవుతుంది మాస్టర్ రెస్టారెంట్లకి. మొన్న కామెంట్ చూసిన ఫ్రెండ్స్, అనిల్ ఇంత తింటాడు అని కామెంట్ పెట్టారు. నేను ఇంత తినను, ఇంతే తింటాను. అనిల్ మస్తు కుకింగ్ చేస్తారని పెట్టారు. కుకింగ్ చేసుకుంటే ఇంటికాడ ఫ్రీ ఉన్నప్పుడు చికెన్ చేసుకుంటాను. చికెన్ ఫ్రై చేస్తా? బిర్యానీ కాదు, ఫ్రై చేస్తా, కర్రీ చేస్తా. ఓకే, కర్రీ చేసి చేపలు కూడా ఫ్రై చేసుకుంటా. అనిల్ ఒకవేళ బాగా ఒక పెద్ద రేంజ్కి వెళ్ళి ఈ ఇంటర్వ్యూ తర్వాత ఒక రేంజ్కి వెళ్ళి మంచి సినిమాల్లో చేసిన అనుకో, ఓ మై గాడ్, మీ అమ్మకి మీ నాన్నకి ఏమి ఇస్తావు గిఫ్ట్? వాళ్ళక మాకు ఇల్లు కరెక్ట్ లేదు మాస్టర్, ఇల్లు గిఫ్ట్ ఇస్తా. ఓకే, మంచిది, ఇల్లు గిఫ్ట్ ఇస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, అనిల్కి ఎవరన్నా ఏమన్నా ఆర్థిక పరిస్థితి సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎవరన్నా ఆయన ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి సపోర్ట్ చేయండి. చాలా కొంచెం ఆర్థిక పరిస్థితిలో ఉన్నాడు. ఆర్థిక పరిస్థితి అంటే అమ్మా నాన్నని చూసుకోవటమే, అంతకుమించి ఏం లేదు. కాబట్టి మీరు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఆయన ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి లింక్ పెట్టండి. ఓకే, ఎందుకంటే కొంతమంది చెప్పుకోలేరు, అమ్మకి నాన్నకి మించింది ఏం లేదు. ఒకటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సోషల్ మీడియా కానీ బయట కానీ ఒకటి దొంగతనం, ఒకటి లంచతనం, ఒకటి ఈ రెండే చేయొద్దు. అడుక్కోవచ్చు, తప్ప ఏం లేదు. ఓకేనా? ఏదున్నా పాపం ఆయనకి ఈవెంట్స్ ఉన్నా, షూటింగ్స్ ఉన్నా, సాంగ్స్ ఉన్నా, ఆల్బమ్ సాంగ్స్ ఉన్నా, ఏదున్నా, పార్టీస్ ఉన్నా, లేకపోతే బర్త్డే విషెస్ ఉన్నా, ఆయనకి ఎంతో గంత చెప్పించుకోండి. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు పక్కన ఉంటే ఒక రేంజ్ ఎదుగుతారు. నాకు ట్రాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. కొంచెం అనిల్ మంచోడు, నేను ఇప్పటికీ 3 సార్లు మాట్లాడటం, చాలా మంచి కలుపుకునే మనస్తత్వం అనమాట. అనుకోకుండా ఏదో ఒక చిన్న సిచ్యువేషన్లో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యిండు. ఇంకా కూడా మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మ నాన్న ఉన్నవాళ్ళు కొంతమంది బాగా కోటీశ్వరులు చూసుకోని వాళ్ళకి ఏం చెప్తాను? అవునండి, కొంతమంది డబ్బులు ఉన్నాయి చూసుకోకుండా రోడ్ల మీద వదిలేస్తుర్రు. ఎంత ఘోరం, మిమ్మల్ని కనలేదా, పెంచలేదా, వేస్ట్ ముండకొట్టలేరు, మీరు నాశనం అయిపోను, మంచిగా చూసుకోండిరా, నీకు జన్మనిచ్చిన తల్లినట్లు రోడ్ల మీద వదిలిపెట్టకండి. నాకు అదే చాలా బాధ అనిపిస్తుంది. కోట్ల ఆస్తి వాళ్ళకి సంపాదించి రోడ్ల మీద వదిలిపెడుతున్నారు. చాలా వీడియోస్ ఈ మధ్య చూస్తున్నారు. అందుకే ఒకటి చెప్తున్నా, మీకు కూడా అదే గతి పడుతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు, మిమ్మల్ని కూడా గట్లనే వదిలేస్తారు. నేను అదే చెప్తున్నా. ఓకే అనిల్, నీకు ఎంతమంది లవర్స్? నాకు లవర్స్ అంటే ఎవరు లేరు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, బావలు ఉన్నారు, అంతే. ఎవరైనా లవ్ చేసినావా? నేను ఎవరు చేయలేదు మాస్టర్. ఇప్పుడు మీరు వీలైతే మిమ్మల్ని చేద్దాం అనుకుంటున్నాను. తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా, మీరు ఫ్రీగా ఉంటే. ఓకే చేద్దాం. లవ్ యూ టూ మాస్టర్. ఓ మై గాడ్, మగధీర్లకు షాక్ వచ్చింది.
అంతేనా? పూర్వజన్మలో మనకి ఏమన్నా ఉందా? ఉందనుకుంటా. ఓకే. అయితే లవ్ గురించి ఒక 4 మాటలు. లవ్ అంటే ఈ జనరేషన్ లవ్ ట్రూ లవ్ లేదండి. ఏంటిది ఓపెన్ చెప్తున్నా, కామం లస్ట్ వేయించుకోవడం ఇంకెంతే. అంతే. ఓపెన్ చెప్తున్నాను నేను. ఈ మధ్య నేను చూసే స్టోరీలు చాలా ఉన్నాయి, లవ్ స్టోరీలు. ఇదే నడుస్తుంది. ట్రూ లవ్ అయితే జెన్యున్ ఎక్కడ లేదండి ఇప్పుడైతే. ఈ జనరేషన్ లో లేదు. ఎప్పుడు 90s లో ఉండేదండి అది. జనరేషన్ లో ట్రూ లవ్ మంచిగా ఉండేది, ఇప్పుడు అంతా లేదు. ఇప్పుడు ఎక్కువ ఇదివరకు ఆడవాళ్ళని మగవాళ్ళు చంపేటోళ్ళు, ఇప్పుడు రివర్స్ అయింది. ఎందుకని అంటే కొత్త ట్రెండ్ వచ్చిందండి. వాళ్ళే చంపితే ఎట్లుంటుందని వీళ్ళు కూడా చంపుతుర్రు అంతే. అంతేనా? చూసారు ఫ్రెండ్స్, చాలా ఫన్నీ ఇంటర్వ్యూ అనమాట. అనిల్ అనుకున్న పనులన్నీ మంచిగా సక్సెస్ అయ్యి బిగ్ బాస్ 10 సీజన్లోకి పోయి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మాస్టర్. అనిల్ చాలా మంచోడు, ఆయనకు సపోర్ట్ చేయండి అందరు కూడా. ఇంకా కూడా ముందు ఎదిగి మంచి మంచి వీడియోలు చేయాలని పిలవగానే మా ఇంటర్వ్యూకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, ఎంటర్టైన్మెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్. మీతో చేయడం కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. నేను ఫ్యాన్ అన్నట్టు. బషీర్ మాస్టర్ అంటే నాకు ఎప్పటి నుంచో ఇష్టం, డ్యాన్స్కు పిచ్చి ఫ్యాన్ అన్నట్టు. థ్యాంక్ యూ మాస్టర్, నన్ను కూడా పిలిచినందుకు. థ్యాంక్ యూ, సూపర్.